వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా బాక్సింగ్ అండర్ 19 బాలబాలికల పోటీలు ఈ నెల 17న పటాన్చెరులోని ఢిల్లీ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించబడుతున్నాయి. జిల్లా కార్యదర్శి గణపతి తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బోనఫైడ్ ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు భక్తుల విశ్వాసాలు, అభిప్రాయాలు, పండితుల సలహాల మేరకు చేపడుతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో పనులు జరుగుతున్నాయని, మొదటి దశలో 76 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయ విస్తరణ, 35 కోట్ల రూపాయలతో అన్నప్రసాద వితరణశాల, 47 కోట్ల రూపాయలతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భక్తులకు ఆలయ ఆవరణంలో LED స్క్రీన్ దర్శనం కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్లో మాల మహానాడ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయమని, రేవంత్ రెడ్డి చేపడుతున్న సామాజిక న్యాయం ఎంగిలి మెతుకు లాంటిదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం కొద్దిమందికే మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైసమ్మగూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గూగుల్తో కలిసి భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ను ఘనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మల్లారెడ్డి గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్తో కలిసి నూతన డిజిటల్ విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామ శివారులో ఆయుర్వేదిక్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. అధికారులతో కలిసి కళాశాల ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన నల్లమల వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని అన్నారు. కళాశాల ఏర్పాటుకు సహకరించిన సీఎం, వైద్య, పర్యాటక మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతని నుంచి శబరిమల మహా పాదయాత్ర ఈ నెల 9వ తేదీన ప్రారంభమైంది. మంతని హరీష్, శ్రావణ్, మఖిల్ స్వామి, తాడిచర్ల కిషన్ స్వాములు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర సిద్దిపేట చేరుకుంది. ఈ సందర్భంగా నాగరాజు గురుస్వామి పాదయాత్ర గురించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శ నాయకుడిని కోల్పోయిందని, ఆయన మరణం తీరని లోటని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి సర్వోత్తం రెడ్డితో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇల్లందు మండలంలో వరి, పత్తి రైతులకు యూరియా ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సుదుమల్ల రైతు వేదిక వద్ద చంటి పిల్లలతో సహా రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. యూరియా 24, 29 తేదీల్లో వస్తుందని అధికారులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ ఉద్యానవనంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరిగొండ మధుసూదనాచారి మార్నింగ్ వాక్ చేశారు. పార్క్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన సింగరేణి జీఎంను ఫోన్లో సూచించారు. జయశంకర్ విగ్రహం సమీపంలో టీ స్టాల్ వద్ద పారిశుద్ధ కార్మికులతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిఐ టుంగటూరి శ్రీను ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిఐ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎస్ఐలు కళ్యాణ్ కుమార్, సిహెచ్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.